ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ చివరి దశకు అయితే వచ్చేసింది. ఇప్పటికే 2 జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. మరో 2 బెర్తల కోసం 5 జట్లు తలపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో 2 టీంల అవకాశాలు దాదాపు 1% కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన 3 జట్ల ఛాన్సులు ఎంత పర్సెంటేజ్లు ఉన్నాయనేది ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ గా పోస్ట్ చేసింది. ఈ సీజన్లో అజసం చేస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. గతేడాది దారుణమైన ఆట తీరుతో ఇబ్బంది పడిన ఎస్ఆర్హెచ్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించింది, 5 ఓటములు ఎదుర్కొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆఖరి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే 18 పాయింట్లు అయితే అవుతాయని చెప్పుకోవాలి. గుజరాత్ మరియు పంజాబ్ జట్లతో గాను ఎస్ఆర్హెచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో తన చివరి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోతే సెకండ్ ప్లేస్ ఖాయమని చెప్పుకోవాలి. అప్పుడు క్వాలిఫైయర్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్కు చేరుకునేందుకు ఎస్ఆర్హెచ్కి 87.3% ఉందని చెప్పుకొచ్చారు. ఇక బలమైన రాజస్థాన్ రాయల్స్ని ఓడించడంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో అయితే కొనసాగుతుంది. తన చివరి మ్యాచ్లో బెంగళూరును ఓడిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ను అయితే దక్కించుకుంటుంది. ఒకవేళ ఓడినా అవకాశాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇవన్నీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 13 మ్యాచ్లను ఆడిన సిఎస్కే 7 విజయాలు సాధించి 14 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ అయితే బీభత్సం అనే చెప్పుకోవాలి. ప్లస్ 0.528 ఎక్కువగా ఉండటం వల్ల కలిసి వచ్చే అంశమే సిఎస్కేకి. ఇక స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారం చెన్నైకి 72.7% అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ఇక చివరి మ్యాచ్ బెంగళూరుతోనే కావడం ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఆ జట్టు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉంది. ఇక అయితే తర్వాత వరుసగా 6 మ్యాచ్లు ఓడిన జట్టు ఆర్సీబీ చివరి వరకు ప్లే ఆఫ్ రేసులో ఉంటుందని కలల్లో కూడా ఎవరు అనుకుంటారు. కానీ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మాత్రం అది నిజం చేసి చూపించింది. గత 5 మ్యాచ్ల్లో గెలిచి నాకౌట్ రేసును ఆసక్తికరంగా మార్చింది ఈ జట్టే. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి కేవలం 7 మాత్రమే ఓడిపోయి 12 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్ చెన్నైతో తలపడనుంది. అయితే ఇందులో ఎవరు గెలిస్తే వారికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందనే చెప్పుకోవాలి ప్లే ఆఫ్స్కి. అయితే సిఎస్కేతో పోలిస్తే ఆర్సీబీకి ఓటింగ్లో మాత్రం 39.3% మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఢిల్లీ, లక్నో జట్లు ఎవరు ప్లే ఆఫ్స్కి వచ్చినా అది సంచలనమే అవుతుందని చెప్పుకోవాలి. ఢిల్లీ 14 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించి 8 ఓటములతో 14 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. కానీ ఆర్సీబీ, సిఎస్కే, ఎస్ఆర్హెచ్లతో పాటు లక్నో సూపర్ జైంట్స్ నుంచి ఆ జట్టుకు 30 అయితే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క నెట్ రన్ రేటు -0.377 తక్కువగా ఉండటం డీసీకి ప్రతికూలంగా మారిపోయింది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ కూడా భారీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఢిల్లీకి 0.7%గా ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్కి 0.2% మాత్రమే ఉంది. ఇప్పటికే టోర్నీ నుంచి గుజరాత్, ముంబాయి, పంజాబ్ నిష్క్రమించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి అయితే రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ అయితే అర్హత సాధించాయి. అయితే ఆ రిమైనింగ్ 2 జట్స్ కానీ ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.